ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఏదో మైక్ ఒకటి దొరికిందని మాటలు చెప్పడానికే కాదు. ఇలాగే మీలాగే ఒక విశ్వాసిగా కూర్చున్నప్పుడు నాకు బ్రతుకు తెరువు అవసరం, నా పొట్ట పోసుకోవడానికి నాకు ధనం అవసరం. అలాంటి కష్టకాలంలో రాక 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 ఒక ఉద్యోగం వచ్చింది. అది కూడా ఆదివారం చేయాల్సి వచ్చింది. నిజం. రాక రాక ఉద్యోగం వచ్చినోడికి అది ఒక వేడుకలాగుంటుంది. కానీ ఏం చేద్దాం, 2-3 వారాలు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆదివారంలో చేయాలన్నారు వాళ్ళు. నేను రానన్నాను. ఎట్లా రావో చూస్తామన్నారు. లేదు సార్ నేను రానన్నా, మానేసి సోమవారం పోయా. నాకు పని చెప్పలా. అలానే నాకు ఉద్యోగం అవసరం లేదా? నాకు ఉద్యోగం అవసరం. ఎందుకంటే నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు, పొలాలు అమ్మారు, స్థలాలు అమ్మారు. మా పిల్లలు సరే పోతే పోయినాయి, మా పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది, పోగొట్టుకుని మళ్ళీ సంపాదించుకుంటాం అనుకున్నారు. నాకు ఉద్యోగం చాలా అవసరం. అది ఆదివారం చేస్తేనే జీతం వచ్చింది. కానీ నేనేమో ప్రభువుని నమ్ముకొని ఉన్నా. నాకు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడం ముఖ్యం. ఏం చేద్దాం, సోమవారం వెళ్ళా, ఉద్యోగం పని చెప్పాల నాకు. ఏమై నిన్ను రమ్మంటే రాలేదు అంటే చెప్పాను కదా సార్ ఆదివారం రోజు రానని చెప్పేసి. రావని చెప్పావు, మాకు పని ఉన్నప్పుడు చేయాలి కదా నువ్వు వచ్చి. నువ్వు రాకపోతే మేము కూర్చొని చేసుకోవాలా పని? నీకు జీతం ఇచ్చి మేము ఆదివారాలు వర్క్ చేసుకుంటామా? ఓటీ ఇస్తామని చెప్పాం కదా. మీరు ఓటీ ఇచ్చినా నేను చేయలేను సార్. అట్లయితే ఉద్యోగంలో నుంచి వెళ్ళిపో, రిజైన్ చేయి. నేను ఉన్నాను, సరే రిజైన్ చేస్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడ రిజైన్ చేస్తే 2 సంవత్సరాల దాకా నిన్ను ఎక్కడ ఉద్యోగం చేయనన్నాడు. 2 ఏళ్ళు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయలేవు. సరే నీ ఇష్టం, ఏమైనా చేసుకో. నేను 2 సంవత్సరాలు వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేస్తానని బాండ్ రాశాను. 2 సంవత్సరాల దాకా నువ్వు ఎక్కడ పని చేయలేవు. సరే మీరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదు. ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఆ వచ్చే డబ్బులు నాకు అవసరం లేదు, నా దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాను, నేను కరాఖండిగా చెప్పి రిజైన్ చేసి వచ్చా. దేవుడు ఎంత కృప కలిగినాడు అనంటే ఆ సర్టిఫికెట్లతో ఇప్పటికీ నాకు అవసరం లేకుండా చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఏదో ఒక స్థాయిలో ఉండి చెప్పలా, నాకు ప్రతి రూపాయి అవసరం. నా తల్లిదండ్రులను పోషించుకోవాలి నేను, నాకు ఉద్యోగం చాలా అవసరం. కానీ దేవుని సన్నిధి కూడా నాకు కావాలి. దేవుని సన్నిధి కన్నా రూపాయిని ప్రేమించలా, దేవుణ్ణే ప్రేమించా. నాకు రూపాయి కన్నా దేవుడే నాకు ఎక్కువ. నాకు దేవుడే కావాలి, దేవుని సన్నిధే కావాలి అని కోరుకుంటే దేవుడు చూశాడు, అది కృపనిచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? ఏది అవసరం ముందు? దేవుడు అవసరం. అవసరమైన వాటి మీద దృష్టి పెట్టాలి. అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి అవసరమైనది పోగొట్టుకున్నాం అనుకో, ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా.